మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసిన విషయం ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అనే మాటను గురించి మనము ఆలోచన చేస్తున్నాం. మీరు ఏం విన్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోటే మీకు ఇవ్వబడును అనే మాటను మనము ఆలోచన చేస్తున్నాం గనుక ఈరోజు మనము ఆలోచన చేద్దాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏందంటే, ఎదుటి వారిని మనం ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు. ఎదుటి వారిని మనం ద్వేషిస్తే వారు కూడా మనల్ని ద్వేషిస్తారనే విషయాన్ని మనం గమనించాలి. ఎదుటి వారిని మనం ప్రేమించకపోతే దేవుడు మనల్ని ప్రేమించడు. ఎదుటి వారిని మనము ద్వేషిస్తే దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తాడనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే గడిచిన దినాల్లో మనం కొన్ని మాటలు ఆలోచన చేస్తున్నాం కదా. ఇంతటితో ఈ రోజుతో అంశాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రూతును గురించి మనం ఆలోచన చేసుకున్నాం. రూతు మంచి చేసింది, నయోమి పట్ల మంచి ప్రతిఫలం పొందుకుంది. దావీదు మంచి చేశాడు, సౌలు పట్ల దావీదు మంచి ప్రతిఫలం పొందుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ కంచరివాడు అతనికి కీడు చేసినప్పటికీ అతనికి మంచి చేశాడు, మంచి ప్రతిఫలం పొందుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ ముగ్గురు కూడా మంచి చేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. చెడు చేసిన వారి గురించి మనం ఆలోచన చేస్తే, సౌలు రాజు దావీదు పట్ల చెడు చేయాలనే ఉద్దేశంతో కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆహాబును గురించి మనం ఆలోచన చేసినట్టయితే, యెజబెలును గురించి మనం ఆలోచన చేసినట్టయితే, నాబోతు విషయంలో వారు కీడు చేశారు, అదే కీడును వారు అనుభవించారు. నాబోతును చంపిన స్థలంలోనే ఆహాబు చనిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అదోని బెజను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ అదోని బెజకు ఏం చేశాడట, 70 మంది యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికి వేస్తున్నాడు. అందుకుగాను దేవుడు అదోని బెజకు యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికి వేస్తున్నాడు అనే విషయాన్ని మనము అక్కడ లేఖన భాగాల్లో ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా అషూరు రాజును గురించి కూడా మనము ఆలోచన చేస్తున్నాం. ఈ అషూరు రాజుకి ఏముందట, హృదయంలో గర్వం ఉంది. ఆయన యొక్క కన్నుల అహంకార దృష్టిని బట్టి ఆయనను శిక్షించునని దేవుడు సెలవిచ్చున్నాడు గనక ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మంచి చేసిన వారు కనబడుతున్నారు, చెడు చేసిన వారు కనబడుతున్నారు. మంచి చేసిన వారికి మంచి ప్రతిఫలం వచ్చింది, చెడు చేసిన వారికి చెడు ప్రతిఫలం వచ్చింది. అందుకనే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతతోనే కొలబడునని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలంగా ఉన్న నీవు నేను మనమందరం కూడా ఈరోజు ఎలా ఉన్నామన్నది మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. దీన్ని బట్టి ఈరోజు మనం మంచి చేసే వారిగానే ఉండాలి, కానీ చెడు చేయకూడదనే విషయాన్ని మనము గడిచిన దినాల నుంచి ఆలోచన చేస్తున్నాం కనుక ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. నా యొక్క ఈ మాటలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.